హల్లెలూయా. మనం చదవబడినటువంటి వాక్యంలో కొద్ది విషయాలు మన దేవుని వాక్యాన్ని చదువుకుని మన పాఠాలు ముగించుకుందాం. ఇక్కడ యాయీరు కుటుంబంలో ఒక అధికారి ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య విషయంలో మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. యాయీరు అనే అధికారి, యాయీరు అనే ఇంటి పేరు ఉండొచ్చు. యాయీరు అనే సందర్భం చాలా సందర్భాలు మనకు కనిపిస్తుంది. కాబట్టి యాయీరు అనే అధికారి తన కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, తన కుమార్తె చావు బ్రతుకులో ఉంది. చావు బ్రతుకులో ఉంది. ఇంచుమించు ఆవిడికి 12 సంవత్సరాలు కూడా రాయబడి ఉంది. ఇక్కడ ఈడు కూడా వేసాడు, సంవత్సరాలు కూడా వేసాడు. 12 సంవత్సరాలు అని రాయబడింది. కాబట్టి ఈ 12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి పాప చావు బ్రతుకులో ఉంది. చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఈ అధికారి చాలా కంగారు పడుతూ ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఈ చావు బ్రతుకుల్లోంచి బ్రతికించేవాడు ఎవడు, ఈ సమస్య నుంచి విడుదల చేసేవాడు ఎవడున్నాడు అని ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారే విడుదల చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అనేకమైన కార్యములు యేసు ప్రభువు వారు చేయటం, ఎవరిని చూడటం, వినటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కూడా అక్కడక్కడ స్థలాల్లో కార్యం జరుగుతూ ఉంటున్నప్పుడు మనం కూడా అవగాహన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి సందర్భాలలో మరి ఈ అధికారి ఎప్పుడైతే ఆ కుమార్తె విషయంలో ఈ ఆందోళన చెంది ఉన్నాడో అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఏంటంటే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తే సమస్యలన్నీ కూడా వాళ్ళ ద్వారా దేవుడు సమస్యలన్నీ కూడా తీర్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఆ అధికారి కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ యేసయ్య ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే 23వ వచనం మనం చదివాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు అవును 18 వచ్చును ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా అవును అధికారి వచ్చి నా కుమార్తె అవును అయిన నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద వచ్చు, ఆమె బ్రతుకును అనేను. చూడండి, అక్కడ అధికారి వచ్చి ఏమంటున్నాడంటే, ఎవరి ఇదిగో ఒక అధికారి వచ్చి ఏమన్నాడంటే, ఎవరి వస్తుండగా ఏమన్నాడంటే నా కుమార్తె చనిపోయింది, ఎవరిని బ్రతికించాలి రావయ్యా అని అనలేదు. ఒక చక్కడం అక్కడ రాశాడు. ఆ అధికారి వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే ఆయనకు మొక్కి అని రాయబడి ఉంది. అవునే కదా? ఆయనకు మొక్కాలా లేదా? దేవుని సన్నిధికి వస్తున్న వారు అందరూ కూడా వస్తుండగానే దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థన చేసుకోవాలి వద్దా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నాతో మీరు మాట్లాడండి, నన్ను బలపరచండి, నాకున్న సమస్యలు తీర్చండి అనేది మనకున్నటువంటి అవసరాలు ఎవరితో చెప్పుకోవాలంటే ప్రభుతో చెప్పుకోకముందు మనం ప్రార్థన చేసుకోవాలి. అక్కడ మొక్కి అని రాయబడి ఉంది. అప్పుడు వెంటనే అన్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అని చూడండి. అంటే ఇప్పుడు దేవుని సేవకులు విశ్వాసులు నెత్తి మీద ఏం వేయాలంటే చేతులు ఉంచాలి. అంటే ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళాలి. ప్రార్థన చేసుకోకుండా మీరు వెళ్ళిపోతుంటారు కొంతమంది. కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళడమే మంచి ఆశీర్వాదం. కానీ యేసు ప్రభువు అక్కడ అధికారి ఏమంటున్నాడంటే, ఆ అధికారి నీ చెయ్య నా కుమార్తె మీద ఉంటే చనిపోతాయా అన్నాడు. అక్కడ ఉంటే ఆమె ఏమవుతుందంటే బ్రతుకుతుంది అన్నాడు. యేసు లేచి అతని వెంట వెళ్ళను. ఆయన శిష్యులు కూడా వెళ్తా ఉన్నారు. ఈ సమయంలో ఒక రక్తస్రావణలో అడ్డొచ్చింది. మయాని రక్తస్రావణలో అడ్డొచ్చింది. ఎందుకంటే ఆయన వస్తూ ఉన్నాడు, అధికారికి వస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రక్తస్రావణ రోగి ఆయన ముట్టడం, అక్కడ ఎవరని అడగటం, అక్కడ ఆ రక్తస్రావణ రోగికి అన్ని కూడా చెప్పటం అనేది మనం గమనిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 21, 22 వచనాలు మనం చూస్తూ ఉంటాం. 23 వచ్చిందంటే అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల జోబులు వాయించుచు వారిని గొల్ల చేర్చుండి ఏడుస్తూ ఉన్నారు. జనసమూహమును చూసి, అంటే ఆ స్థలంలో ఏముందంట అంటే చనిపోయిన ఇంటి దగ్గర ఏముంటుందంటే ఏడుపు ఉంటుంది. ఏడుస్తూ
ఏడుస్తూ ఉంటున్నారు, పిల్లల గ్రోవులు వాయిస్తూ ఉంటున్నారు. కాబట్టి అక్కడ ఈమె చనిపోయింది. ఇక ఈ సమయాల్లో తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, మరి ఉదయకాలం తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. దాని వాయిద్యాలు వాయించేవారు వాయిస్తూ ఉంటున్నారు. అంటే చనిపోయిన సందర్భాల్లో కూడా వాయింపులు ఉంటాయంటే వాయింపులు ఉంటాయి, వాయించుకుంటూ ఉంటారు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది సంగీతం కూడా పెట్టుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇలా ఇప్పుడైతే మనమైతే ఒకవేళ ఓదార్పులు జరుగుతూ ఉంటాయి. ఓదార్పులు కొన్ని దుక్కులు వెళ్తున్నప్పుడు గొప్ప ఆర్భాటంగా చేస్తారు, ఇన్స్ట్రుమెంట్ పెడతారు, దానికి గొప్ప స్టేజ్ చేస్తారు. అంటే ఓదార్పు కొడుకులు చాలా అడాప్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనమైతే ఏదో చనిపోయినటువంటి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం కదా అనుకుంటాం. అంటే చనిపోయిన దానికి ఎక్కువ క్రైస్తవులు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఆ రోజున చాలా అడాప్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా ఆర్కెస్ట్రా పెడతారు, కాబట్టి చాలా గాయకులతో పాటలు పాడుతూ ఉంటారు. మరి నేను హెచ్చించు సంగతి పెళ్లి అంతర్గత ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రాంతంలో చాలా చక్కగా లడవడిగా చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయినప్పుడు కూడా సమాధిని అంటే సమాధి చేసేటప్పుడు కూడా ఒకవేళ అక్కడ చనిపోయిన బాడీ దగ్గర కూడా దేవునికి ఏడటం అనేది అంత ప్రాముఖ్యంగా వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఆ బాడీని కానీ ఆ బాడీకి ఉన్నటువంటి విధానం బాడీకి ఇచ్చి, ఎందుకంటే చనిపోయిన బాడీని ఎలా ఉంచాలో అలా ఉంచి అక్కడ దైవ మాటలు చెప్పి వాళ్ళందరికీ కూడా వాదాల్సినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. మనకంటే చచ్చిపోయిగా తీసిపోదాంరా వాళ్ళు బాగు చేస్తున్నారు కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో చాలా మాటలు చెప్తారు. ఇంచుమించు 10 మంది సేవకులు వస్తూ ఉంటారు. ఆ 10 మంది సేవకులు వాక్యం చెప్తారు, వాళ్ళందరినీ బలపరుస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే ప్రసంగి గ్రంథంతో ఒక మాట అంటాడు. ఈ సందర్భంలో ప్రసంగి గ్రంథం చదువుతున్నప్పుడు చక్కని మాటని అక్కడ రాస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే సమయంలో అంటే ఏమని రాస్తూ ఉంటాడంటే ఆరోగ్యంలో మనం చదువుతున్నట్లయితే ఆరోగ్యం 3వ వచనం మనం చదువుతున్నాం. చదువు ఒక మాట ఏంటంటే, ఒకడు 100 మంది పిల్లల కని దీర్ఘాయుష్మంతుడు చిరకాలం జీవించును, సుఖానుభావన అనిపించు, తగిన రీతిని సమాధి చేయకబడని యెడల వాని గతి కంటే పడిపోయినటువంటి పిండము మీరని అంటూ ఉన్నాడు. ప్రసంగి ఏమంటున్నాడంటే తగిన సమయమందు ఆ చనిపోయిన బాడీని చక్కగా సమాధి చేయాలట. లేకపోతే అక్కడ కింద రాసుకుంటూ వచ్చేది ఏంటంటే పడిపోయినటువంటి పిండమే గతి మేలు అని రాయబడి ఉంది. అందుచేత ఆ సమాధి కార్యక్రమంలో ఎవరు కూడా అడాప్ట్ చేసుకోకూడదు. అంటే అడాప్ట్ తొందర పెట్టుకోకూడదు, తీసుకోండి అని అడాప్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ బాడీ చక్కగా అమర్చి ఎవరు చక్కగా ప్యాంటు షర్ట్ వేసి ఆ బాడీకి ప్యాంటు షర్ట్ వేసి చక్కగా దాన్ని అత్తరు కట్టి చాలా చక్కగా బాడీని చక్కగా చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బాడీ, పరిశుద్ధంగా ఉన్నటువంటి బాడీ, అది పరిశుద్ధంగా ఉన్నటువంటి బాడీని పరిశుద్ధంగానే సమాధికి పంపించేటట్టుగా ఉండాలి. ఆ కార్యక్రమం కూడా సమాధిగాని ఆ సమాధి కార్యక్రమంలో చక్కగా చేసుకునేటట్టుగా ఉండాలని కూడా ఎవరి దేవుని పిల్లలుగా మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది చేత ఆ తగిన సమయంలో ఆ బాడీని చేయకపోతే పడిపోయినటువంటి పిండం గతి నీళ్ళని రాయబడి ఉంది. కానీ ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, చాలా మంది బాధపడుతూ ఉంటున్నారు, అక్కడ పిల్లలను కూడా చూస్తూ ఉంటున్నారు. చాలా మంది కూడా వచ్చారు. ఎందుకంటే అక్కడ ఒక అధికారి కాబట్టి అధికారి ఇంట్లో ఆ కుమార్తె చనిపోయింది కాబట్టి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి చనిపోతే కొంతమంది ఎవరు అక్కడ కొంతమందికి అనిపిస్తారు కనీసం వాళ్ళకి తీర్చుకులేద్దామన్నా, లేకపోతే వచ్చే వారికి కొనంతా తీర్చుకులేద్దామన్నా, వారిని పరామర్శిద్దామన్నా అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ అధికారి కాబట్టి చాలా మంది వచ్చారు. ఇలాంటి చాలా మంది కూడా ఆ స్థలంలో ఉన్నారు. కానీ ఉండేటప్పటికి ఆ స్థలంలోకి ఎవరు వచ్చారంటే దేవాది దేవుడు మహోన్నతుడైన యేసు ప్రభువు ఆ స్థలానికి వచ్చారు. ఇలా ఆ స్థలానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు 24 వచ్చి ఏమన్నాడంటే స్థలం ఇవ్వండి అని పురుషాపం ఉంటుంది. స్థలం ఇవ్వాలి. మొదట కుటుంబంలో కార్యాలు జరగాలంటే ఎవరికి స్థలం ఇవ్వాలి? దేవునికి స్థలం ఇవ్వాలి. కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే ఎవరిని ఆ కుటుంబంలో యేసే ఉంటే ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే యేసే అన్నాడంటే స్థలం ఇవ్వండి అంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు.
వాళ్ళు సంగీతం వాయించుకున్న వాళ్ళు ఆపుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉంటూ ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిశువులు ఉంటూ ఉన్నారు. యేసు ప్రభుతో వచ్చే వాళ్ళు జనంగం కూడా ఉంటున్నారు. అబ్బాయి స్థలం ఇవ్వండి అన్నాడు యేసు ప్రభు. స్థలం అనేటప్పటికి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ఏది చెప్పండి, ఎవరు అపహాసిస్తారు? దేవుని కార్యాలు చూడలేని వారు, దేవుని అంటే తెలియని వారు, దేవుని మీద అద్భుతమైన కార్యాలు చేయటం చూడలేనటువంటి వారు, దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే అపహాసం చేస్తూ ఉంటారు. నీవు నేను కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నప్పుడు కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అపహాసం చేసేవాళ్ళు ఉంటారు. అపహాసం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఉంటారు, ఇది పెద్ద గొప్ప భక్తురాలు అనుకుని ఎన్నైనా మాట్లాడుతూ ఉంటున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ దినమ రోజుని కూడా వారు ఏం చేశారంటే అపహాసం చేస్తారంట. ఎవరిని అపహాసం చేశారు? యేసు ప్రభువుని అపహాసం చేస్తారంట. ఎందుకంటే ఈ చిన్నది నిర్దేశిస్తుంది కానీ చనిపోలేదంటున్నాడు యేసయ్య. స్థలం బాబు అని ఎప్పుడైతే ఆ స్థలం ఇచ్చారో యేసు ప్రభువారు లోనికి వెళ్ళడం జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము దేవునికి స్థలం ఇవ్వాలి. మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే, అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలంటే, మన కుటుంబంలో వేదన పోవాలంటే, దుఃఖం పోవాలంటే, ఎవరికి స్థలం ఇవ్వాలంటే యేసయ్యకి మాత్రమే స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మన దుఃఖాలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? తొలగిపోతూ ఉంటాయి. మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అపహాసం చేస్తారని యేసు ప్రభువు ఏమి కూడా సిగ్గుపడలేదు. ఆయనతో ఉన్నటువంటి వారికి కూడా అపహాసమే ఉంటుంది. ఇప్పుడు ఆయనతో ఉన్నటువంటి మనకు కూడా ఏముంటుందంటే చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే అపహాసం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, సిగ్గుపరుస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఏదైనప్పటికీ కూడా దేవుని పిల్లలుగా మనం సిగ్గుపడవలసిన పని లేదు. వాళ్ళు హేళన చేసినా కానీ మనము బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే హేళన చేస్తారు, ఆయనే సిగ్గుపరిచినట్టుగా మాట్లాడినటువంటి సందర్భం అంటే వీడు యేసు ప్రభు ఆ బిడ్డను బాగు చేస్తారంట, వీడికి స్థలం కావాలంట అని ఎన్నో సరుకులు ఆ స్థలంలో వచ్చినాయి, ఎన్నో గుడుగులు వచ్చినాయి. ఈ రోజు కూడా ఈ పేటలో వచ్చి ఇలా దేవుని మందిరికి వస్తామనుకో ఎంతో మంది ఏమనుకుంటా ఉంటారు. ఇలాగా ఏమనుకున్నప్పటికీ కూడా దేవునితో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా మన ఒకవేళ కుటుంబంలో భర్త అనొచ్చు, ఒకవేళ భార్య అనొచ్చు, ఒకవేళ పిల్లలు అనొచ్చు, పక్కోళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి ఈ దేవుని మందిరానికి వెళ్తుంది, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడంట, దేవుడి పట్ల కార్యం చేస్తూ ఉన్నాడంట. ఈ హాస్పిటల్ ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటూ ఉంటారు కొంతమంది. ఇలా హాస్పిటల్కి వెళ్ళొద్దని ప్రభు చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ నీ విశ్వాసం ఉంటే అక్కడే తగ్గుతుంది. ఇలా హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి. కానీ దేవుని మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త ఒక మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11 వచనం 12 వచనం మనం చదువుతున్నప్పుడు ఎవరి నిమిత్తము? చూడండి, మన నిమిత్తం కాదు సుమా, దేవుని నిమిత్తం. మనకున్నటువంటి సమస్య నిమిత్తం కాదు. అక్కడ మా దేవుని నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు అని రాయబడి ఉంది. నా నిమిత్తం యేసు ప్రభువు చెప్తున్నారు పండుగ ప్రసంగంలో. యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మీ నిమిత్తాలు ఏమో కాదు, కానీ నా నిమిత్తంలో మీరు నన్ను తెలుసుకున్నారు, నా దగ్గరికి వచ్చారు, కానీ నీకు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నా నిమిత్తంలో ఎవరైనా మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటారు? ఒకవేళ మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు అని రాసుకుంటూ వచ్చారు. దేవుడికి స్తోత్రం. మనం బాధపడక్కర్లేదు. కొంతమంది అలా వేలం చేస్తూ ఉంటారు, అలా వేలం చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, నేను నమ్ముకున్నప్పుడు మా అన్న బాబాగారు వీడు అక్కడ పట్టుకు వెళ్తాడు అన్నాడు, జనక సంచి పట్టుకెళ్తాను, మంచిదే అనుకున్నాను. ఇలా వాళ్ళు ఏమనుకుంటే మనకే, కానీ మన మాట ఏం చెప్పండి, యేసే దేవుడు అని చెప్పాలి. యేసే దేవుడు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన కోపం మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి వారిగా ఉండాలంటే చచ్చిన వారి వలె ఉండాలంటే. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అది. కానీ చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. చాలా మంది మాట్లాడ
లేకపోతే విశ్వాసం అంట, ఎలాంటి ప్రార్థన చేస్తుందంట, అది ఎక్కి వచ్చేస్తుందంట, ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నో గొడవలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం పోతూ ఉంటుంది. అర్థమవుల గురించి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది అపహాస్యం చేసే వాళ్ళు ఎవరంటే అర్థం లేనటువంటి వారు అపహాస్యం చేస్తూ ఉంటారు. దేవుడు తెలియని వారు అపహాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు రుచి ఎరగిన వారు ఏం చేస్తూ ఉంటారు? అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం కూడా కంగారు పడకూడదు అంటాడు. 12 వచ్చిన ఉంటాడు అంటే, సంతోషము ఆనందించుని పరలోకమందు మీ ఫలములు అధిక మగును, ఎలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తను కూడా హింసించారు. పూర్వమందున్నటువంటి ప్రవక్తను కూడా ఏం చేశారంట? హింసించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా పూర్వమందున్నటువంటి ప్రవక్తను కూడా ఏం చేశారు చెప్పండి? హింసించారు. ఆ కనుకో కాలు ఈ కనుకో కాలు కొట్టేసి అయ్యా రెమ్మ పెట్టి తగ్గొట్టుకోవడం, తల నరికేయటం, చాలా హింసించారు. ఈ రోజులు కూడా అలా జరుగుతూ ఉన్నాయి. ఓసుకోత చేస్తూ ఉంటున్నారు. అలా జరుగుతున్న ఎవరి నిమిత్తం ఏంటని? యేసు ప్రభువుని నమ్మనుకున్నందువలన. అంటే ఈ లోపల మనకు వసదం జరిగిన, ఎవరి ఖడ్గంతో నరికేసినా మన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇప్పుడు స్టెఫెను ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి స్టెఫెను ఉన్నాడు. ఎందుకు రాజ్యత కొట్టించబడ్డాడు? అతను యేసే నిజమైన దేవుడు అని ధైర్యంగా చెప్పాడు. వాళ్ళ దగ్గర శాస్త్రం పరిచయం దగ్గర ఏం చెప్పాడంటే, యేసే నిజమైన దేవుడు అని చెప్పేటప్పటికి వాళ్ళందరూ రాళ్ళతో కొట్టారు. ఇలా రాళ్ళతో కొట్టినప్పుడు ఏమన్నా కానీ చక్కగా మాట్లాడా? యేసయ్య ఏం చేస్తున్నారు తెలియదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇలా యేసయ్యని స్మరణ చేసుకుంటూ చనిపోయాడు. ఇలా ఇందాక అమ్మగారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, పాస్టర్ నేను చనిపోతానే అంకల్ మనవాడు ఏమైపోతారు మనం చనిపోతే ఏమైపోతారో మనం ఎట్టుకోకూడదు. అక్కడ వాళ్ళు మనం బతుకుండా వెనక్కి 2 వాళ్ళే అర్థం. వాళ్ళ ఇంట్లో అదృష్టవంతులు, లేకపోతే మనం ఏం చేయలేము. దేవుడికి స్తోత్రం. కానీ మన ఆత్మ ఎక్కడ ఉండాలి చెప్పండి? అది ఎప్పుడు చూసినా మన ప్రార్థనలు ఏముండాలంటే, వెనకాల ఏమైపోతాడు, ఆడేమైపోతాడు, ఈడేమైపోతాడు అని బీపీలు రాసుకొట్టుకోకూడదు. కానీ మనం చేసేది ఏంటంటే మన ఆత్మ కోసం చూసుకోండి. దేవుడికి స్తోత్రం. అదే ఎందుకంటే ఎవడ రక్షణ ఆడిని కాపాడుకోవాలి. ఒకవేళ మనం బతుకున్నాం, ఎందుకంటే మనకు ఉన్నటువంటి పిల్లల కోసం వెనకన్నా వాళ్ళు ఎక్కలేసుకోవాలి. భాషలో లేదా వేసుకుంటా తింటే తింటారు, చూసి కూర్చుంటే తింటామంటారు, లేకపోతే ఎవడో తింటాడు. కాబట్టి మనం పిల్లల కోసం ఏం కాకూడదు. ఆవిడంటూ ఉండదు చనిపోతే మా మనవాడు ఏమైపోతాడు అనుకునే ఆలోచన వచ్చింది. కానీ మనవాడు ఏమైపోతాడు అనే ఆలోచన, కానీ నేను చనిపోతే పరలోకం వెళ్ళాలనే ఆలోచన లేదు. కానీ ఆలోచించుకోవాలి. పరలోకంలో మనకి చాలా ప్రాముఖ్యత. మన ఆత్మ ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ బాధపడితే ఆ కన్నీరు కాడితే ఒకవేళ కొంతకాలమే ఇక్కడ కాలుస్తూ ఉంటాం. ఒకవేళ అది లేదనుకోండి, కన్నీరు వేదన యుగయుగాలు కూడా పడవలసిందే అంటారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని సందు మనల్ని యేసు ప్రభువు నమ్మనుకున్నందువలన ఏముంటుందంటే హింస ఉంటుంది. అని అపహాసం చేస్తూ ఉంటారు. చూడండి, కీర్తనకారుడు ఎట్లా ఉంటాడు? 80వ కీర్తన 6వ చరణంలో మనం చదువుతున్నప్పుడు, కీర్తన గ్రంథము 80వ కీర్తన 6వ చరణంలో, నా పొరుగు వారికి చేయుచున్నాము, ఇష్టము వచ్చినట్టు నా శత్రువులు మమ్మల్ని అపహాసము చేయుచున్నారు అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా శత్రువులు మమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారు? అపహాసం చేస్తారు. చేసుకున్నాం. దేవుడికి స్తోత్రం. వారి పట్ల మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనే చేయాలి. కొంతమంది తెలియని వారు చేస్తూ ఉంటారు, ఇలా ఏమైనప్పటికీ కూడా మరి మా శత్రువులు మమ్మల్ని అపహాసం చేస్తారన్నాడు. అయితే దావీదు ఏమంటాడు? 23వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు, మా శత్రువులు ఎదుట నీవు భోజనమును సిద్ధపరుస్తూ ఉన్నావు. ఎవరు ఎదుట? అపహాసం. అంటే ఇక్కడ మనం ఎవరైతే అపహాసం చేస్తూ ఉన్నారో, మనకి శత్రువుగా ఎవరు ఉండిపోయారు, వారు మనల్ని ఎవరైతే అపహాసం చేస్తూ ఉన్నారో వాళ్ళ ఎదుట మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే భోజనమును సిద్ధపరుస్తూ ఉంటాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. కానీ మనం ఏమి కూడా ఎవరి దిగులు పడక్కర్లేదు అనేది లేఖనం సెలవిస్తోంది. అంతేకాదు,
సమూయేలు మొదటి గ్రంథము 6:20 కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 6:20 మనం చదువుతున్నప్పుడు అప్పుడు సన్నిధి ఆయన 23 వచ్చిన వరకు చదవండి 23 వచ్చిన వరకు 20 నుంచి 23 వచ్చిన వరకు. అప్పుడు చదవండి 21 వచ్చి చదవండి. గిర్యాతారు కాపరస్తులు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసం మరలా తీసుకుని వచ్చి తీసుకుని పోవాలని వర్తమానము పంపి. దేవుడికి స్తోత్రం. దావీదు ఒక చోట నుంచి మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. మందసాన్ని తీసుకుని వస్తుంటే ఒక చోట నుంచి ఏంటంటే ఒబేదేది ఇంటిగా నుంచి దావీదు మందసాన్ని తీసుకొస్తున్నాడు. మందతాన్ని తీసుకొచ్చేవాడికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే నాట్యం ఆడుతూ ఉంటున్నాడు. అక్కడ సంగీతం కొట్టుకుంటున్నారు, సంగీతం వాయిస్తూ ఉంటున్నారు. ఆ మందసం దగ్గర తీసుకొస్తున్న సమయంలో దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని స్తుతిస్తూ నాట్యం చేస్తూ ఉన్నాడు. నాట్యం చేస్తూ ఉంటున్నాడు. నాట్యం చేస్తూ ఉన్నప్పుడు తన భార్య చూసింది. ఎవరు? మికాలు తన భార్య చూసింది. తన భార్య చూసినప్పటికి చూసేవాడు రాజు ఇలా నాట్యం చేస్తూ ఉంటున్నాడు, అలాగని బాధపడింది. అంటే అతను కూడా హేళన చేసినట్టుగా రాయబడింది. హేళన చేసింది, అవమానపరిచినప్పుడు కానీ ఆ విషయంలో ఏం జరిగిందంటే సంతానం లేకుండా దూరమయ్యింది. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభుని కనపరుస్తున్నప్పుడు కొంతమంది చూడండి ఆరాధన జరిగినప్పుడు వాళ్ళు దేవుని ఆత్మతో వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు. దాన్ని అలాగ ఆరాధించుకున్నప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. హేళన చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు ఇష్టమైతే చేయలేకపోతే అని అంతే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు కూడా దూషించవలసిన పని లేదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తూ ఉన్నాం. ఆయన అందరూ లీలమయ్యాడు, పాడుకుంటున్నాడు, దేవుడు స్తుతించుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాడు. మందసం దేవుని ముందే దేవుని మందసం వెనకాల ఉంది. వీళ్ళు పాటలు పాడుకుంటూ చక్కగా వెళ్తూ ఉంటున్నారు. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన వారు అలా పాటలు పాడుకుంటూ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎవరు అపహాసం చేసుకుంటారు. అపహాసం చేసుకున్నప్పటికీ కూడా దావీదు ఏం పట్టించుకోలేదు. దేవుని వాక్యాన్ని ముందించాడు. దేవుని సన్నిధి అంటే చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చేత యేసు ప్రభు వారిని ఆ స్థలమునికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న వాళ్ళందరూ కూడా అపహాసించారు. యేసు ప్రభుని అపహాసించారు. వారు మనకంతటి వాళ్ళు చెప్పండి, మనం కూడా ఎంతోమంది అపహాసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనం బాధపడాల్సిన పని లేదు. లేదా ఈ రోజున ఎన్నో అపహాసాలు వస్తూ ఉంటాయి. ఎంతోమంది ఏదంటూ ఉంటారు. ఎందుకంటే మనకున్నటువంటి బంధువులే అనవచ్చు, ఏదైనా కార్యక్రమాలు మనం కలుసుకున్నప్పుడు ఏదేదో అంటూ ఉంటారు. ఏమన్నా సరే మనం ఏమి కూడా భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆ రోజు యేసు ప్రభువు మాట్లాడినారు కదా, ఎందుకు దేవుడు అంటే స్థలం ఇయ్యుడి అని రాయబడింది. ఏమని చెప్పండి? స్థలం ఇయ్యండి అన్నాడు. ఇప్పుడు స్థలం ఇస్తేనే కార్యాలు జరిగినా లేదా చెప్పండి. అక్కడ స్థలం ఇస్తేనే కార్యాలు జరుగుతాయి. ఏదైనా మనం ఈ రోజున నీ హృదయం అనే స్థలం ప్రభుకి ఇవ్వాలి. మన హృదయం అనే స్థలాన్ని ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. ప్రభుకి ఇస్తేనే దానికి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రభు మన మధ్యన ఉండాలి. ప్రభు మనలో ఉండాలి. ప్రభు మనతో ఉండే కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే కొన్ని వేదన, బాధలు, చింతలు, దాని సూపులు వస్తూ ఉంటున్నాయి. వాళ్ళు ఏం లేదంటే ప్రభు లేదు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే స్థలం ఇవ్వండి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం కావాలి? ప్రభుకి ఏం కావాలి? స్థలం కావాలి. సామెతలు 23వ అధ్యాయంలో 26వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రభు కావాల్సింది ఏంటంటే హృదయం కావాలి. ఎందుకంటే హృదయంలోకి ఆయన వస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు వస్తాడు చెప్పండి? హృదయంలోకి వస్తాడు. అందుకే నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇమ్మన్నాడు యేసు ప్రభు అని.
ఇప్పుడు స్థలం ఇవ్వాలంటే అక్కడ యాజకుడి ఇంటి దగ్గర ఎవరి స్థలం మన లోపలికి వెళ్తానికి ఇంట్లో వెళ్తాను, ఇంట్లోకి వెళ్ళడానికి ఏం కావాలి? స్థలం కావాలి. కాబట్టి ఆ స్థలంలోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ కార్యాలు చూసాం. ఇప్పుడు యేసు ప్రభువారు దాని కార్యాలు మనం చూడాలంటే మన ఇంట్లోకి ఆయన రావాలి. దేవుడికి స్తోత్రం. ఎవరింట్లోకి? మనం కట్టుకున్న ఇంట్లో కావసమా? మన హృదయంలోకి రావాలి. ఎవరింట్లో కాలు ఉంటేనే యేసు ప్రభు ఉంటేనే ఆనందం, సంతోషం. ఇలారా కాబట్టి ఎందుకంటే ఒక మాట ఉంటుంది, ఎబ్రాయీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఎబ్రాయీయులకు రాసిన పత్రికలో దీని గురించి మనం చూస్తూ ఉంటాం. మోషే గారిని బట్టి మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ అయితే నమ్మకంగా ఉన్నాడు, ధైర్యం, నిరీక్షణ వల్ల చేపట్టినాడు. మనమే ఆయన ఇల్లు. అంటే మనమే ఆయన ఇల్లు. ఎవరు? మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు? దేవుని ఇల్లు. ఎవరంటే మనమే. అందుకే యెహోవా ఇంటిలో అని రాయబడి ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో. అంటే యెహోవా ఇంటిలో అంటే ఆ ఇల్లే మనం. ఇప్పుడు మనలోకి ఎవరు రావాలంటే దేవుడు రావాలి. అందుకే ఏమన్నాడు? దీన్ని ఇల్లుని ఏమన్నాడు? ఆలయం అని కూడా అన్నాడు. ఇంటిని కూడా ఏమన్నా చెప్పండి? ఆలయం అన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం 17వ వచనం ఏమంటది? అక్కడ రాయబడిన మాట 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుతున్నప్పుడు ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసినాడు, దేవుడు వాడు పాడు చేయండి. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. పిల్లరా ఇప్పుడు మనం ఏమై ఉన్నాం చెప్పండి? ఆ ఆలయం అన్నాం. ఇప్పుడు మోషే గారితో చెప్తున్నప్పుడు ఇల్లు అని చెప్పారు. ఆ ఇల్లు మనమే, ఆలయం మనమే. ఇప్పుడు మన ఆలయం మనం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే మన ఆలయంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు. ఇప్పుడు దేవుడు ఉండే స్థలం ఏదంటే హృదయం. పిల్లరా అది చేత హృదయంలోకి యేసు ప్రభు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ దుఃఖము నిట్టూర్పులు అన్ని కూడా దేవుడు కొట్టేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఇంట్లో వాళ్ళే దేవుడు ఉండాలి. ఇల్లు అనగా మనం ఒకవేళ కట్టుకున్నటువంటి గృహమే కాదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, నేను ఉన్నాను. నా ఇంట్లో వేసే ఉండాలి, ఆ ఇంట్లో కూడా వేసే ఉండాలి. ఇప్పుడు మీ ఎంత భార్యభర్తం అనుకోండి, ఉదాహరణ కాదనుకోండి, భార్యభర్తం అనుకోండి. ఒకవేళ అతను భర్త, నేను భార్యని. ఏమండి అతనిలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు లేడు ఏం చేస్తాడు? చెప్పండి? కొంచెం ఏదో గోడ పెడతాడా పెట్టడా? నువ్వు అలాగే ఇలాగే అంటామన్నారు. అప్పుడు ఇతనిలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మౌనంగా ఉండాలి. భర్తకి చాలా కొంచెం ఇదిగా ఉండాలి. పిల్లరా ఒకవేళ భార్య భర్తలోనే దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా అది చేత పిల్లల్లో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి యోబు ఉన్నాడు, యోబులో దేవుడు ఉన్నాడు, యోబు భార్యలో మాత్రం దేవుడు లేడు. పిల్లరా దేవుడు లేపాటమాలు ఎన్నో మాట్లాడతారు కదండి. అది చేత ఈ రోజున దేవుడు లేనటువంటి పిల్లలు కుటుంబ వ్యవస్థలో భర్తను తిట్టడమో, లేకపోతే భార్యను తిట్టడమో, పిల్లలే తల్లిదండ్రులు తిట్టడమో, తల్లిదండ్రులు పిల్లలు తిట్టడమో అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. అందుకే స్థలం ఇవ్వండి అన్నాడు దేవుడు. స్థలం ఇవ్వండి అన్నప్పుడు ఎప్పుడైతే మనం స్థలం ఇచ్చామో దేవుడు మన జీవితం, మన హృదయంలో దేవుడు వస్తాడు. వచ్చి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. పిల్లల మన కుటుంబంలో నెమ్మదిని ఇస్తాడు. ఫస్ట్ ఏమిస్తారు చెప్పండి? నెమ్మదిని ఇస్తాడు. యేసు ప్రభు మనలో ఉన్నాడనుకోండి, కోపాన్ని తగ్గిస్తాడు. ఏ తగ్గిస్తాడు చెప్పండి? వాక్యమే దేవుడు కదా. వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో కోపాలు ఉంటాయి, ఉద్రేకాలు ఉంటామంటే. పట్టణానికి కోపం ఎంత కోపం అంటే చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. కాకపోతే దేవుడే ఆ టెన్షన్ అంతా కూడా తొలగిస్తాడు. ఎందుకంటే మనలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కోపం చెడు. భార్య తిరుగుతుందా, భర్త తిరుగుతుందా, పిల్లలే తిరుగుతున్నారా, ఏమి కూడా మౌనంగా ఉండి దేవుడి వారి కొరకు ఏం చేస్తాడంటే ప్రార్థనే చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనం కొట్టుకోవడం ద్వారా ఎవరికి నష్టం? ఎవరిని పక్క వాళ్ళు కూడా హేళన చేస్తూ ఉంటారు,
దాన్ని మనం కూడా స్థిరపడి కొంచెం కుటుంబంలో కలహాలు రేగుతూ ఉంటాయి. నేను నేర్చుకున్నది అది, నా అనుభవంలో నేర్చుకునేది ఏంటంటే, నేను చేయవలసింది ఏంటంటే, ఎవరి మీదకి వచ్చినా కానీ చేసేది ఏంటంటే ప్రార్థనే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన ఏమవుతుందంట, పరిస్థితులే మారుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ పరిస్థితులే మారుతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత యేసే మనలోకి వస్తే అక్కడ ఏమవుతుందంటే బాధ, దుఃఖము, కొట్టివేయటం జరుగుతుంది. సంతోషం ప్రభు మనకిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు స్థలం ఇవ్వకుండా యేసుప్రభు వారు అన్నారు అక్కడ. ఇప్పుడు స్థలం ఇవ్వకుండా అక్కడ యేసుప్రభు వారు అన్నప్పుడు యేసుప్రభు వారు యేసుప్రభు వారికి స్థలం ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగి చెప్పండి. ఆ మత్తయి సువార్త 9:25 మనం చదువుతున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అమ్మా అవును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది ఏమైందంటే లేచేను అని రాయబడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు లేచింది? యేసు ప్రభు వారికి చోటించారు కాబట్టి, చోటించినటువంటి యేసు ప్రభు వారికి లోనికి వెళ్ళారు కాబట్టి, లోనికి వెళ్ళినటువంటి ఆ చిన్నది అంటే నిద్రిస్తూ ఉంది కాబట్టి, చనిపోయింది కాబట్టి ఈ రోజున యేసు ప్రభు వారి చూడటం ద్వారా ఆ చిన్నది ఏమైందంటే లేచి కూర్చోండి. ఇలా ఈ రోజున నీవు నేను కూడా ఎవరికి చూడవాలంటే యేసేకి చూడవాలి. యేసే చోటిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. యేసే చోటిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఆ రోజున యాయీరు అధికారింటిలో యేసు ప్రభు వారు చోటిచ్చారు కాబట్టి యేసు ప్రభు వారు చోటిస్తున్న ద్వారా ఆ చిన్నది ఏమైందంటే లేచి నిలబడింది. దేవుడికి స్తోత్రం. ఈ రోజున నీ కుటుంబంలో నా కుటుంబంలో యేసు ప్రభు ఉన్నారనుకోండి, అంటే నీ హృదయంలో నా హృదయంలో యేసు ప్రభు ఉన్నారనుకోండి, మనకి దుఃఖము, బాధ అంతా కూడా ఏం చేస్తాడు యేసు ప్రభు వారు తొలగిస్తారు. ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకునే ఆ బాధ ఎవరికి ఇస్తారంటే, ఆ మైండ్ సెట్ ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తారు. ఒక్కోసారి తిరుమలగా తిరిగి ఎంతసేపు తిట్టుకుంటే మనకేమైనా ఆవేశం వస్తుందా, డబ్బు వస్తుందా? తిట్టుకోవడానికి ఎంతసేపు తిట్టుకుంటుంది. మనం ఇలా తలోచుకుంటే పోయే అనేది మనం చూస్తున్నప్పుడు ఆ అవకాశం కూడా ఇచ్చింది ఎవరంటే ప్రభు మాట. దేవుడికి స్తోత్రం. లేకపోతే తమ ప్రభులు లేకపోతే ఆవిడ తిట్టినటువంటి తిట్లకి ఎలా ఉంటుందంటే నా సమరంగా చాలా ఉతుకుడే ఉతుకుడు. కాబట్టి ఆ ఉతుకుడు ఉతకకుండా ఎవరు ఆప్యాయని చెప్పండి, దేవుడు ఆచేస్తాడు. దేవుడికి స్తోత్రం. లేదా అది చెత్త దేవాది దేవుడి సన్నిధిలో మనం ఏమవ్వాలంటే చోటు ఇవ్వాలి. నేను చెప్పే 4 పాయింట్లు అంటే ఈ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడికి చోటు ఉండటం ద్వారా ఏమండి మన కుటుంబ వ్యవస్థలో దుఃఖము, వేదన కొట్టివేస్తాడు. దేవుడికి స్తోత్రం. అలా కొట్టివేసింది యాయీరు కుమార్తె జీవితంలో. వారికి ఉన్నటువంటి ఆ బాధ, ఏడుపు, కన్నీరు అంతా కూడా ఏం చేశారంటే యేసు ప్రభు వారి చోటు ఉండటం ద్వారా ఆ కుటుంబానికి సంతోషాన్ని దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున నీవు నేను కూడా ఎవరికి చోటు ఇవ్వాలంటే యేసేకి చోటు ఇవ్వాలి. యేసే చోటిస్తున్నాం అనుకుని చెప్పుకొని మళ్ళా పక్కకి సాతానికి చోటు ఇవ్వకూడదు. మనం పక్క చేరపడ అనుకోదు. ఇంకా మనం పూర్తి ఎవరికి మన చోటు యేసే మాత్రమే ఇవ్వాలి. అంచేత ఎక్కడో ఖాళీ ఉంది పక్కన కూర్చోరా అన్నాడు అనుకోండి, వాడు పక్కన కూర్చుంటాడు, బాగానే కూర్చుంటాడు, కానీ ఏమండి మొత్తానికి కొట్టేస్తాడు. అప్పుడు ఎవరికి ఏం చేస్తాడు? దేవుని పక్కకి వెళ్తాడు. జాయిగా వాడు నీలోకి నిమగ్నం అవుతూ ఉంటాడు. ఇక మునుపటి స్థితి కంటే కనపడి స్థితి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటూ ఉంటాడు. అందుచేత సాతానికి అవకాశం మొక్కలు కాదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరికంటే రేపటిగానే చేస్తాడు. మనం చేసేది ప్రార్థనే. దేవుడికి స్తోత్రం. అందుచేత యాయీరు కుటుంబంలో యేసు ప్రభు వారు చూడటం వల్ల ఏమండి గొప్ప కార్యాలు వారి సంతోషం కలిగినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా మార్కు సువార్త 4:36-41 వరకు మనం చదువుకున్నట్లయితే ఈ మాట చెప్పి నేను నుంచి ముగిస్తానండి, సమయం అవుతుంది కాబట్టి. మార్కు సువార్త 4:36 నుంచి. ఓకే, ఆ దినమే చెప్పగా జనులు పంపివేసి ఆయన ఉన్న పాటల చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్లు
అలల కొట్టినందున దోణి నిండిపోయెను. నిండిపోయేది. ఆయన ధోని అమరమున కలగడ మీద తలవార్చుకుని నిద్రించుచుండే. వాదుకుడు నీవు నశించిపోతున్నావు చింతలేదా అక్కడ అనేది. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఘోరకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నెమ్మలమాయెను. అప్పుడు మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా చెప్పేది. భయపడి ఈయనెవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. చూడారా, అంటే శిశువులు ఆ పక్కన ఉన్నారు. ఈ శిశువులతో పాటు పడగలుగుతా ఉంది. యేసుప్రభువారు ఉన్నారు. యేసుప్రభువారు ఎక్కడ ఉన్నారంటే అమర మీద పడుకున్నాడట. ఎక్కడ పడుకున్నారు? అమర మీద పడుకున్నాడు. ఎందుకంటే పడవకంతటికి ప్రాముఖ్యత ఏంటంటే అమరం. అమరమేనంట. అమరము అమరం మీద యేసుప్రభువారు పడుకున్నారు. పడగలుగుతూ ఉంటుంది. కానీ పడగలుగుతూ ఉంటున్నప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ తుఫాను లేచినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అక్కడ తుఫాను వచ్చింది. కానీ ఇవన్నీ కూడా అలజడుగా వాళ్ళు అంటూ ఉంటున్నారు సముద్రం మీద. కానీ యేసే వారితో ఉన్నాడు. యేసే వారితో ఉండగా భయపడవలసిన పని లేదు. కానీ ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ గాలి ఆ తుఫాను ఎప్పుడైతే నెమలం అయిందో ఆ శిష్యులు అనుకునేది ఏంటంటే ఈయన ఎవరు అనుకుంటున్నారు. అంతవరకు అర్థం కాలేదంటారా? కాబట్టి అంతవరకు అర్థం కాలేదు వాళ్ళకి. యేసుప్రభు ఎవరో అని కూడా గుర్తించలేదా? ఈ రోజున మనం కూడా విశ్వాసంలో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా అలాగే ఉంటాం. అంటే దేవుడు ఎవరో అనేది మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు యేసుప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, సమాధి చేసి తిరిగి లేసినటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తామంటున్నాడు. అందుచేత మనం ఇంకా అక్కడికి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు అనేది మనం ఆలోచన కలిగి ఉంటాం. చాలా మందికి కూడా ఏదైనా నీకు భయం వేస్తే అక్కడికి వెళ్ళిపోతాం, త్వరగా తెచ్చుకొచ్చేస్తాం. ఏమన్నా ఎక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తూ ఉంటాం, ఇలా చేస్తూ ఉంటాం, అలా చేస్తూ ఉంటాం. అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనకు ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా ఆయన జరిగిస్తూ ఉంటాడు అనేది ఆయన మీద నమ్మకం లేనటువంటి సందర్భాలు కొంతమంది అవగాహన లేనటువంటి బిడ్డలు ఉంటారు. ఇలా అందుచేత యేసు ఎవరో కూడా గుర్తించలేనటువంటి ప్రజలుగా ఉంటామంటున్నారు. ఎవరైనా యేసుప్రభు నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు అనుకోండి. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను అంటావా? అందరూ వెళ్తున్నారు, నేనంటా వెళ్తావా? లేకపోతే యేసే నా కొరకు చనిపోయాడండి, ఏమని ఆయన చనిపోయి తిరిగి లేచాడండి, అలాగే మేము కూడా చనిపోతే తిరిగి లెగిస్తామండి, ఆయన పరలోకంలో ఉన్నాడండి, మేము కూడా పరలోకంలో ఉంటామని చెప్తావా? ఇలా ఏ విధంగా అర్థం చేసుకున్నారు కొంతమంది. ఏదో యేసుప్రభు దగ్గరికి వెళ్ళాం, కానీ స్వస్థత కోసం వెళ్ళాం, ఆశ్చర్యమైన కార్యాల కోసం వెళ్ళాం అనుకుంటున్నారే కానీ ఇక యేసుప్రభు వారిని నిజంగా కొంతమంది గుర్తించలేని ప్రజలుగా ఉండిపోతున్నారు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు, అది ఏమంటున్నారంటే ఈయన ఎవరో గాలి సముద్రమును ఈయనకు లోబడును అని ఒకరినొకరు అనుకుంటున్నారు. అక్కడ యేసుప్రభు వారు ఎవరో కూడా అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియలేదు. ఎప్పటి వరకు కూడా దేవుడి మందిరానికి వస్తారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తారు, కానీ దేవుడు ఎవరో వారు కూడా తెలియలేని పరిస్థితులు ఉంటాయి. తెలుసుకోవాలి యేసుప్రభు వారు ఎవరో అని తెలుసుకోవాలి. యేసుప్రభు ఎవరు అని తెలుసుకోవాలని నీకు ఎలా తెలుస్తూ ఉంటుంది? రోజు బైబిల్ తెలియస్తే తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. రోజు దేవుడి సంగ ప్రార్థిస్తే దేవుడు ఎవరో గుర్తిస్తూ ఉంటావు. రోజు ఆశ్చర్యమైన కార్యాలయాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటున్నావో యేసు ఎవరు అని తెలుస్తూ ఉంటది. పిల్లరా, ఇక వారికి తెలియలేదు. కానీ ఇక నేను చెప్పే మాట ఏంటంటే యేసయ్య ఎప్పుడైతే ఆ దూరంలో ఉన్నాడో ఆ దూరంలో వచ్చినటువంటి సమస్య ఏమైందంటే నెమ్మలమైంది. ఎప్పుడైతే మన కుటుంబాలు దేవుడు ఉంటాడో మన కుటుంబంలో ఉన్నటువంటి తుఫాన్ అంతా కూడా ఏమైపోతుంది? ఏమంటారు కొన్ని కుటుంబాల్లో తుఫాను వేగిపోతుండదు, ఒక్కొక్కసారి తుఫాను అలా అంటారు. వాళ్ళ ఇంట్లో తుఫాను చూడండి అలా వేసిపోతుందో, చాలా వేగిపోతున్నారు వాళ్ళు అంటూ ఉంటుంటారు. అవును, కొన్ని కుటుంబాల్లో తుఫాను లెగిస్తూ ఉంటాయి, కొన్ని కుటుంబాలు తుఫానుగా లేచిపోతూ ఉంటారు. ఆవిడాగదు ఈయనాగదు. ఏమండి ఆవిడ అవుతుందని చూసుకొని ఈడావదు, ఈడైతే ఆగితేనే ఆగినప్పుడు ఎవరో పక్కడు వెళ్ళి ఇలా లాగుతుంటారు, కొట్టుకోకుండా అంటామంటారు. ఇలా వెనకాల ఎవడైనా లాగాడనుకోండి వీటికి ఎంత బలం వచ్చేస్తుందో అర్థమవుతుందా?
ఇప్పుడు కుక్కలు ఒక గ్రామానికి వాళ్ళు లింకుగా ఉంటూ ఉంటాయి. ఈ కుక్క ఇంకో గ్రామానికి వెళ్ళింది అనుకోండి, అవతలకో కూరుకోదు. మీరు ఎప్పుడైనా కనిపెట్టలేదు చూడండి. ఏమండి ఈ రెండు కుక్కలు దెబ్బలాడతానుకోండి, ఏమండి ఎవరైనా తూలుతూ ఉంటున్నప్పుడు అవి ఏం చేస్తూ ఉంటాయంటే మళ్ళా పక్కకి వెళ్ళిపోయి ఏమండి ఏదైనా చేయాలనుకుంటూ ఉంటాయి. కానీ ఆ రెండు కుక్కలు అలా దెబ్బలాడుతూ ఉంటాయి. మనుషుల జీవితంలో చూడండి, మనుషులు దెబ్బలాడుకుంటూ ఉంటున్నప్పుడు ఏమండి ఒరే వద్దురా అది పొందారా, వద్దురా అది పొందరా అంటే వద్దా నన్ను వద్దా నేను వెళ్ళిపోతానా అనుకుంటారు. ఉదయం అనుకోండి వీళ్ళలో అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి జీవితాల్లో. పట్టుకున్నంత చేపు బాగా వదలహ నన్ను ఏమైనా అనుకుంటే అంటూ ఉంటాడు. సరే వెళ్ళిపోతాడు అనుకో, సరే అది పొందాలి అంటూ ఉంటాడు. అలాంటి బలహీనలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ దేవుని శ్రద్ధ మనం గమనించింది ఏంటంటే యేసు ప్రభువు మన కుటుంబంలో ఉండాలి. ఎక్కడో చెప్పండి, యేసే మన కుటుంబంలో ఉన్న తుఫాన్లన్నీ కూడా ఏమైపోతాయి, ఆగిపోతాయి. వాడు పడవ మీద ఎవరున్నారు? యేసే ఉన్నారు. కానీ వాళ్ళు కంగారు పడ్డారు. కానీ తుఫాన్ వస్తుంది ఏంటని. కానీ యేసు ప్రభు లేచి గద్దించి అట్లన్నీ కూడా నెమ్మది చేసి ఒరే మాతో నీతో కూడా మేము అన్నానికి ఎందుకు వచ్చింది అని యేసు ప్రభు వాళ్ళని కూడా నెమ్మదించారు. కాబట్టి యేసు ప్రభు మనలో ఉంటున్నప్పుడు మన కుటుంబాలు నెమ్మదిగా ఉంటూ ఉంటాయి, సమాధానంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే యేసే ఎవరి జీవితంలో ఉంటే వారికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా అందుచేత ఒకవేళ కుటుంబాలంటే ఇంట్లో అనుకుంటాం మంచిదే, ఇంట్లో మనం వాక్యాలు పెట్టుకుంటాం, అన్ని కూడా పెట్టుకుంటాం. కానీ ఎన్ని వాక్యాలు పెట్టుకున్నా కానీ హృదయంలో మాత్రం సాతాను గారు శోధించామనుకోండి మన కుటుంబంలో నెమ్మది ఉండదు. మెయిన్ మన ఇల్లు ఏదంటే ఇది, మన ఆలయం ఏదంటే ఇది. ఈ ఆలయానికే చూడటం అన్నాడు దేవుడు. అందుకే అక్కడ సామెత గ్రంథంలో మనం చదివింది ఏంటంటే నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. కాబట్టి ఈ హృదయమే దేవుడికి అవసరం. ఆ హృదయంలోకి వస్తాడు ప్రభు. ఆ హృదయంలోకి వచ్చి నేను చొప్పుగా మారుస్తాడు. బాబు పది అలవాటు ఉందా మారుస్తాడు, లేదంటే వ్యసనానికి అలవాటు ఉందా మారుస్తాడు. ఎప్పుడంటే దేవుడు మనలోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వచ్చిన బలహీనతను బట్టి మా పాస్టర్ గారు అన్నారు, ఈ వామవరికి తాగండి అన్నది. మనకి ఎప్పుడు అది నిషేధం. అది ఎప్పుడు కూడా వామవరకు మనకి ఎప్పుడు కూడా నిషేధం. ఎలాంటి దర్యానికి రసం తాగండి అన్న అబ్బాయి మనకి ఎప్పుడు కూడా ఎలాంటి మనకి ఎలా తాగేదండి. ఎలాంటి బలవంతంగా పట్టించారు. తాగనన్నా బలవంతంగా తాగం. దేవుడికి కంట్రోల్ చేశారు. దేవుడికి స్తోత్రం. అంటే మనము ఇంకా నిశ్చితించినప్పుడు ఏదైనా బలవంతంగా సరే దేవుని లోపలికి చేర్చుకున్నాం అనుకోండి, దేవుడు మనకి జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఆటోమేటిక్గా బలవంతంగా ప్రభు మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఇంకెన్నడూ కూడా విడిచిపెట్టడండి. వాడి హృదయంలో ప్రభు రావాలి తప్ప వస్తే వాడి జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందుచేత మనం ఏమవ్వాలంటే ప్రభుకి ఏమవ్వాలంటే స్తోత్రం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. ఎప్పుడైతే స్థలం ఇచ్చామో దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనతో ఉంటాడు. ఒక మాట లోకసువార్త 19వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నట్లయితే జక్కయ్య అనే వ్యక్తి మనకు తెలుసు. జక్కయ్య అనే వ్యక్తి మనకు తెలుసు. ఆ వ్యక్తి గురించి మనం చూసినట్లయితే ఇతడు త్వరగా దిగి అవును చేర్చుకున్నాడు అందరు. అవును పాపి అయినటువంటి మనిషి యొక్క బస చేయి. అవును చాలా సనుకుంటా ఉంటున్నారు. పిల్లరా ఎంతమంది సనుకున్నా కానీ యేసు ప్రభు వారికి జక్కే చోటిచ్చాడు. అలాంటి త్వరగా రండి దిగిరా ఒకటి ఇంటికి రావాలనుకున్నప్పుడు జక్కే ఏమన్నా నీతో పని లేదులే, నువ్వు అక్కడ వద్దులే అని అనలేదు. జక్కే ఎప్పుడైతే యేసు ప్రభు వారు త్వరగా రమ్మని నా పేరు పెట్టి పిలిచాడు అనేది ఒక ఆలోచన కలిగి వాటి వెంటనే స్థలం ఇచ్చాడు. స్థలం ఇచ్చిన వెంటనే జక్కే జీవితం ఏమైందంటే మారింది. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది చెప్పండి? వెంటనే మారిపోయింది. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఆ కుటుంబానికి ఏమొచ్చిందని చెప్పండి? రక్షణ వచ్చింది. ఎందుకంటే 9వ వచనం మనం చదువుతూ ఉంటాం. అందుకే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ రావడానికి ఆ కుటుంబంలో ఎవరున్నారు?
యేసు ప్రభు వారు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చక్కగా హృదయంలోకి యేసు వచ్చాడు కాబట్టి ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి రక్షణ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఈ రోజున రక్షింపబడాలంటే ఎవరుండాలంటే యేసే ఉండాలి. వారి జీవితాలు యేసే ఉంటున్నప్పుడు, యేసేకి స్థలం ఇస్తున్నప్పుడు, చోటిస్తున్నప్పుడు ఏమండి ఆ హృదయమైన పాపములు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ హృదయంలో ఉన్నటువంటి పాప రోతంతా బ్రతికంతా కూడా ఏమైపోతుందంటే బయటికి వెళ్ళిపోద్ది. పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం మూలవాక్యంలోకి వస్తూ ఉంటున్నాం. మత్తయి రాసిన సువార్త 9:24 మనం చూసినట్లయితే, స్థలమయ్యుడి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చదువుకోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించి, ఏదైనప్పటికీ కూడా ఆయనకి చోటించడం ద్వారా ఒకవేళ యేసు ప్రభువుని అపహాసించారు. మన జీవితంలో అపహాసాలను వస్తాయి. ఏం కంగారు పడకూడదు, మనకు కంగారు పడడం పర్లేదు. రెండవదిగా ఆయనకి చోటిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. యాజకుడి జీవితంలో యేసు ప్రభు చోటించారు కాబట్టి యాజకుల మధ్య బతికింది. ఆ శిశువులు ధోని మీద యేసు ప్రభు ఉన్నారు కాబట్టి ఎంత తుఫాను వచ్చినా కానీ ఆ తుఫాను ఆఫ్ చేసిన వాడు యేసు ప్రభు వారి. ఈ రోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో కూడా ఒక తుఫాను మహిమలు పోతే యేసు ప్రభు మనం చోటిస్తే మన జీవితంలో ఏమవుతుందంటే మన కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. చక్కగా యేసు ప్రభు చోటిచ్చారు, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఈ రోజున ఇంకా యేసే చోటు ఎవరైనా ఇవ్వకుండా ఉంటే ఈ అనుకూలమైన సమయంలో యేసే చోటు ఇవ్వండి, రక్షింపబడండి. ఇంకా యేసే చోటు ఇవ్వండి, కుటుంబంలో నెమ్మదిని సమాధానం అనుభవించేవాడు ఆయనే. అటు కృప ప్రభు మనందరికీ కూడా అనుభవించిన కాక ఆమె. అందరూ కూడా లేచి నిలబడతామండి. నీకే గాన స్తుతి మాలిక మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలేశ్వరికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడికి వందనాలు. ఇంతవరకు ప్రభు తండ్రి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మిమ్మల్ని తెలుసుకున్నందుకు, నమ్ముకున్నందుకు ఎంతోమంది తెలియని వారిని హేళన చేస్తూ ఉంటారు. దేవతండి అటు విషయంలో మేము తండ్రి ప్రభు అవిశ్వాసంలో వెళ్ళిపోకున్నట్లు దేవతండి నాయన నీవే హేళన పడ్డావు. దేవ నిన్నే హేళన చేశారు, అవమానపరిచారు.
దేవాది తండ్రి నీ పిల్లలుగా మేము కూడా అవమానపరిచినప్పుడైనా హేళన చేసినప్పుడు సిగ్గుపడుకున్నట్లు అయ్యా వారికి స్వార్థ చెప్పి కృప దయచేయండి. వారి కొరకు మేము ప్రార్థించే కృప దయచేయండి. దేవాది తండ్రి రెండవదిగా మీకు ఆనాడు యాజకుల కుటుంబంలో స్థలం ఇచ్చారు, గొప్ప కార్యాలు చూస్తారు. ఈ రోజున మా కుటుంబాల్లో కూడా మా జీవితాల్లో కూడా నీకు స్థలం ఇచ్చినప్పుడు అయ్యా మా జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి, దీవింపబడతాయి. నేను ప్రభు దేవాన్ని కుటుంబాలు తుఫాన్లుగా ఉన్నటువంటి కుటుంబాలు నెమ్మలపరచబడుతూ ఉంటాయి. తండ్రి నన్ను చక్కే కుటుంబం రక్షణ వచ్చిందని ఆయన ప్రభావితం యేసునికి స్తోత్రాలు ప్రభు. అవునైనా నీకు మాత్రమే చోటు పడతాండి. మీరు ఒక చోట్లో మా స్థలంలో లేకపోతే మా హృదయంలో ఉండకూడదు ప్రభు. కేవలం నీవు మాత్రమే ఉండాలి తండ్రి. దేవతని నే సేవించే వాళ్ళు కృప దయచేయండి. ఇవ్వతండి నైనా ఈ వారంలో తండ్రి ప్రభా మరి 1వ తారీఖు రాత్రి నుంచి అనగా గురువారం రాత్రి నుండి నైనా శుక్రవారం ప్రభా మరి పగలు రాత్రి అలాగే శనివారం పగలు రాత్రి ఉపవాస ప్రార్థన సంఘం ఏర్పాటు చేస్తున్నాను. దేవత మీరు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన ప్రభు నీకు స్తోత్రాలు. దేవ బిడ్డల ప్రభావాన్ని నైనా నిశ్చయంగా ప్రార్థిస్తుండగా ఆలోచించమని ప్రార్థిస్తానికి వందాలని కార్యాలు జరిగించాను ప్రభా. 5 పూటలు వస్తున్నటువంటి సేవకుని బలపరుచుకుంటండి. సంగీతం ద్వారా వాయిస్తున్నటువంటి బలపరుచుకోండి. పాటలు పాడుతున్న బిడ్డను బలపరుచుకోండి. ప్రార్థన చేస్తున్న బిడ్డను బలపరుచుకుంటండి. నాయన ప్రభా ఈ ఉపవాస ప్రార్థనకు నైనా భోజనం సిద్ధపరిచిన వారిని టీవీ సిద్ధపరిచిన వారిని ఇంకా ప్రభావ వారికి తండ్రి చేతులను అందించారు ప్రభావ వారికి ఆయన ప్రభావ మరి వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. బలపరచుదానికి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడానికి వందలు తల్లి ప్రభా. తల్లి నేను పిల్లలు ప్రభావ వారికి సమర్పించారు. ఇచ్చిన ప్రతి అస్తం కూడా దీవించండి. ఆయన దావాది పోతాను యేసు నీకు వందలు వర్తిస్తున్న తీసుకొచ్చి సమృద్ధమైన ఆరాధన చేయండి ప్రభావితం తండ్రి. ఈ మీటింగ్ పోతాను ఆరాధనలో అయ్యా ప్రభు ఆరాధనలో తన పాటలు పాడిన వారిని వాద్యాలు వాయించిన ఆరాధనలో జరిగించిన వారిని అలాగే నేను వాక్యం చదివిన వారిని అందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. అందరికీ కూడా నీ దీవులతో పంపించండి. వారు వారికి ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చండి. ఆయన ప్రభా యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మరి పోతాను యేసు నీకు వందలు మళ్ళీ తిరిగి మాకు పెడుతున్న మార్గం తోడుగా ఉండి నడిపించిన నామకం ఏం తెచ్చుకోవచ్చుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చున్నాం తండ్రి. మన పరమంతైనటువంటి దేవుని ప్రాణయు మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానం సంతోషం పిల్లలకు సర్వలోకమైన పరిశుద్ధ అందరికీ నీ సంతోషం బిడ్డల మీద గ్రామం మీద దేశం మీద నీ కృపా ప్రాప్తి బిడ్డలకు సదాకాలం తోడే నడిపించును గాక. రక్తమే చేయం ప్రవేశరక్తమే చేయం ప్రవేశం సంపూర్ణ విజయం అపవాద పడక ప్రవేశానికి విజయం కలుగును గాక. దేవుడు మన అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మీరు కూడా